తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మా మీ పేరు? పద్మ అండి. పద్మగా. ఏం చేస్తుంటారండి? ఏం చేయ నెలల్లో పని చేసుకుంటారు. నెలలో పని చేస్తుంటారు. ఎంత వస్తుందండి అలా నెల అయ్యేసరికి? 4,000 3,000. 4,000. మరి గవర్నమెంట్ ఏమైనా డబ్బులు వస్తున్నాయా? గవర్నమెంట్ వస్తుందండి. ఏమొస్తున్నాయి? పెన్షన్ ఇస్తున్నారండి. చెయ్యూత పథకం 18,000. 18,000 కూడా వస్తున్నాయా మీకు? సంవత్సరానికి పెన్షన్ వస్తుంది, చేయూత పథకం కూడా వస్తుంది. ఓకే. ఇంకా బియ్య రేషన్ ఇస్తున్నారు. ఇంకా అంతే అండి. ఎలా ఉంది పాలన జగన్ది? జగన్ వచ్చింది బాగుంది. మాకు లేడీస్కి అయితే బాగుంది. గతంలో చంద్రబాబు ఎలా ఉంది? గతంలో చంద్రబాబు ఉన్నన్నాళ్ళు మేము పైసలు నాకే నేను తినలేదు. అసలు ఏ సమస్యలు చెప్పినా పట్టించుకోలే. ఇళ్ళ స్థలాలు పెట్టుకున్నా దేన్ని పెట్టుకున్నా ఆయన మమ్మల్ని వెనకేసే చూసాడు. మాకు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ రాజమండ్రి, అంటే ఓవరాల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు ఈసారి? రాజమండ్రి ఎమ్మెల్యే గారు అంటే ఇప్పుడు ఎవరున్నారండి? ఈయన ఇప్పుడు వచ్చేళ్ళారు కదా, భర్త గారు. భర్త గెలుస్తారా లేదా టీడీపీ గెలుస్తుందా? భర్త గెలుస్తారు. ఎందుకు భర్త గెలుస్తా అంటున్నారు? అంటే ఆయన చేసిన పనులు. ఏం చేశాడు ఆయన? మంచి పనులు. అదే ఏం చేశాడు పనులు? చేసేది ఉంది ఇగోండి. మరి పేదల గురించే కదా మంచి చెడ్లు అన్నీ ఉన్నది లేదు. ఇంటింటికి వచ్చి అడిగి గుచ్చి వాలంటీర్లు పంపి అడిగి మా కష్టాలు ఆయన తీరుతున్నారు. ఇంతకుముందు ఎవరు అలా తెలుసుకోలేదా? ఎవరు రాలే. ఇంతకుముందు నాయకులు ఉంటే అప్పుడు వాలంటీర్లు రావడం కానీ బియ్యం కార్డు కొట్టుకుండే వాళ్ళం, పెన్షన్ కార్డు కొట్టుకుండే వాళ్ళం, ఆ పుస్తకాలు ఇసిరేసేవారు. కరెక్ట్గా మాకు నెలకు ఇచ్చేవారు కాదు. అడిగితే సమాధానం చెప్పేవారు కాదు. మేము చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు ఈయన వచ్చాక మాకు చాలా బాగుంది. మా కాళ్ళ దగ్గరకు వస్తున్నారు. మేము వెళ్ళక్కర్లేదు. పొద్దున్న వచ్చి తలుపు కొట్టి 6 గంటలకి మాకు ఇచ్చి వెళ్తున్నారు. అంటే జగన్ వచ్చిన తర్వాత ఏం బాగోలేదు, రాక్షస పాలన చేస్తుండో, సైకోలా పాలిస్తున్నా? లేదండి, అది చాలా తప్పు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇటు తీసుకుంటున్నారు అటు తిడుతున్నారు, ఇటు తీసుకుంటున్నారు అటు తిడుతున్నారు. అది చాలా తప్పు అండి. తప్పు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, జగన్ ఓడిపోతారు అంటున్నారు. జగన్ మాత్రం ఓడటం మాత్రం అది అవదు. జగన్ మాత్రం వాడడం గ్యారంటీగా 100% అయినా గెలుపుతాడు.